అంటే ఏంటి? గవర్నర్ దీన్ని అడ్డుపడుతున్నాడు. ఏమని? 118 సీట్లు కావాలి నీకు, అవన్నీ నిరూపించుకో, నేను ఇస్తానంటూ లోక్ భవన్‌లో ఆయన చెప్పడం, విజయ్‌ని వెనకపడడం. అంటే ఏంటి? ఈయన నిరూపించుకోలేకపోతే దిక్కేంటంటే రాష్ట్రపతి పాలన తప్పితే వేరే పరిస్థితి అక్కడ ఉండదు. అంటే రాష్ట్రపతి పాలనకి గేమ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మరి ఏంటి అంటే, మరి విజయ్‌కి ఏఐడీఎంకే నుంచి, బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ అవ్వగానే అమిత్ షా నుంచి ఫోను. ఏంటంటే బీజేపీ ఆ తర్వాత ఏఐడీఎంకే అలయన్స్‌లో మీరు గవర్నమెంట్ ఫార్మ్ చేయండి. మీకు కేంద్రంలో సపోర్ట్ ఉంటది. చాలా బావుంటదని అమిత్ షా గారు చాలా చెప్పారు. కానీ ఇక్కడ విజయ్ వినలేదు. నాకు సెక్యులరు, నేను సెక్యులరు, మతతత్వ పార్టీ అని మీతో పెట్టుకోను. మీతో పెట్టుకున్న ఏఐడీఎంకేని కూడా మతతత్వ పార్టీగా గుర్తిస్తానంటే అమిత్ షాకి చెప్పడం. ఈయన కాంగ్రెస్ సపోర్ట్, రాహుల్ గాంధీ సపోర్ట్ 5 సీట్లు తీసుకొని మిగిలిన పార్టీలతో ఇప్పటి వరకు 113 అయినాయి గవర్నర్ దగ్గరికి వెళ్ళడం. కానీ గవర్నర్లు ఎవరి ఆధీనంలో ఉంటారండి? కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంటారు. ప్రస్తుతం రాజేంద్ర విశ్వనాథ్ అక్లేకర్ కేరళ గవర్నర్, అడిషనల్ ఛార్జ్ ఇక్కడ తమిళనాడులో తీసుకుంటున్నారు. ఆయన మొత్తం కేంద్ర గవర్నర్ అంటేనే ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్గా పనిచేస్తారు. ఏజెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా పనిచేయరు. ఇదే అతిపెద్ద ప్రాబ్లం. సర్కారియా కమిషన్ నుంచి ఎన్నో ఎస్ఆర్ బొమ్మాయి కేసులు, సుప్రీంకోర్టు కేసులు అన్నీ కూడా మనం చూసాం. గవర్నర్ ఇస్ ద నోటోరియస్ పోస్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ. రాష్ట్ర కేంద్ర సంబంధాలు. ఇప్పుడు అమిత్ షా వ్యూహం అమలవుతుందా అనేది మనం చూడాలి. ఎస్, తమిళనాడులో అమిత్ షా వ్యూహం అమలవుతుంది. ఏంటి అమిత్ షా వ్యూహం అంటే, రాష్ట్రపతి పాలన తేవడం, లేదా విజయ్ తన మాట విని ఇటు ఏఐడిఎంకేతో కానీ బీజేపీతో కలిసి అలయన్స్ ఫామ్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి. అంటే కాషాయ జెండా ఎగరాలి. అంతేగాని కాంగ్రెస్కి అవకాశం ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇది మోడీ యొక్క, అదేవిధంగా అమిత్ షా వ్యూహంగా మనకు కనపడుతుంది.